హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పర్ఫెక్ట్ కొలతలతో రాగి సంగటిని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా దానికి కాంబినేషన్గా ఒక సూపర్ పచ్చడి అయితే చూపిస్తాను. ఇలా రాగి సంగటి చేసుకొని పచ్చడి చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. నోటికి ఏమైనా తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. చాలామందికి రాగి సంగటి చేసుకోవాలని ఉంటుంది, కానీ అది కష్టమని చేసుకోవడమే వదిలేస్తారండి. అయితే ఇలా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, పదండి. ముందుగా కుక్కర్లోకి ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ రేషన్ బియ్యం తీసుకోండి. ఇక్కడ నేనైతే రెగ్యులర్గా కోల్చుకునే కప్పుతో ఒక కప్పు నిండుగా తీసుకున్నానండి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే కనుక బియ్యం కాస్త తగ్గించుకొని తీసుకోండి. మనం సంగటిని గెలుపుకునేటప్పుడు రాగి పిండి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. అలా తింటేనే రాగి సంగటి హెల్దీ అండి. బియ్యం ఎక్కువగా వేసుకుంటే హెల్దీ కాదనమాట. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసి ఇప్పుడు అందులోకి ఒక కప్పు బియ్యానికి 6 కప్పులు నీళ్లు వేసుకోవాలి. రాగి పిండి బాగా ఎక్కువగా పడాలంటే 6 కప్పులు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సంగటికి 5 కప్పులు ఎసరైనా కరెక్ట్గా సరిపోతుంది, కానీ ఇలా 6 కప్పులు వేసుకున్నారంటే కాస్త రాగి పిండి ఎక్కువగా పడుతుందన్నమాట. ఇప్పుడు అందులోకి పావు స్పూన్ అంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రాణించుకోండి. ఈలోపు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి చిన్న కప్పుతో కప్పు నిండుగా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి, ఇలా పల్లీలు వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫస్ట్ కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ధనియాలు జీలకర్ర చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలా పచ్చడిలోకి లైట్గా ధనియాలు జీలకర్ర వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి మళ్ళీ 1 స్పూన్ మైన ఆయిల్ వేసుకొని అందులోకి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు అవి కారంగా ఉన్నాయో లేదని మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. కారంగా ఉండే ఎండుమిరపకాయలు అయితే కాస్త తక్కువగా వేసుకోండి. ఒకవేళ కారం లేకుండా మీడియంగా ఉన్నట్లయితే 10-15 వేసుకోండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటున్నారంటే లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి. అప్పుడు తీసేసుకొని వాటిని కూడా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 బాగా పండిన టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇలా టమాటా అంతా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ తక్కువ వేసుకోవాలి. చింతకాయ తక్కువ వేసుకొని దాన్ని కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయ తక్కేనండి. దానివల్లనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చింతకాయ తక్కని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలని ఇలా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ అయితే ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా వేయించుకుంటేనే మనం పచ్చడి తినేటప్పుడు ఆ ఉల్లిపాయ కరకర తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకొని కిందికి దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. అలాగే ఇంకొక ప్యాన్లోకి 4-5 బెండకాయల్ని అటుపక్క ఇటుపక్క తొడిమేలు కట్ చేసి కొద్దిగా నీళ్లు వేసి బెండకాయలను అయితే ఉడికించుకోండి. ఈలోపు ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని అందులోకి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా ఎండుమిరపకాయలు అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ని మనం వేయించుకున్న టమాటాలలో వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి.
ఇలా గనుక పచ్చడి చేసుకున్నారంటే సేమ్ రోట్లో నూరుకున్నట్లుగానే చాలా బాగుంటుందండి. అలా కాకుండా మీరు ఈ టమాటాలన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టారంటే మొత్తం చట్నీ అయిపోయినట్టు అయిపోతుందనమాట. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పప్పు గుత్తితో ఎనుపుకునేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా పచ్చడిలాగా రెడీ చేసుకోండి. మీరెప్పుడు గనక ఇలాంటి పచ్చడిని ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా నూరుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈలోపు స్టవ్ పైన పెట్టుకున్న బెండకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. బెండకాయని ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మరీ మెత్తగా కాకుండా కాస్త లైట్గా క్రిస్పీగా ఉండేలాగా ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన బెండకాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్లుగా అన్నీ ఓపెన్ చేసుకొని వేసుకొని తర్వాత పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బెండకాయ వేసుకొని పచ్చడి చేసుకొని సంగటిలోకి తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం అంతా ఇలా రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. ఈ పచ్చడి అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలో కంటే సంగట్లోకే చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈలోపు మనం రాగి సంగటి కోసం స్టవ్ పైన పెట్టుకున్న కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసి ఆవిరి మొత్తం పోయి ఉంటుందన్నమాట. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారంటే అన్నం అయితే ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కాసేపు ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేయంగానే కొద్దిగా నీళ్ళు ఉంటేనే మనకు రాగి పిండి ఎక్కువగా పట్టి సంగటి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అలా రాగి పిండి ఎక్కువగా వేసుకుంటేనే మంచిది. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా రాగి పిండి వేసుకొని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. సో దట్ రాగి పిండి అన్నంతో పాటు బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక గరిటె తీసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకునేటప్పుడు అన్నం ఇంకా రాగిపిండి అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇంకా అన్నం ఎక్కడ మెతుకులు లేకుండా గరిటెతో బాగా స్మాష్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఒకవేళ ఇలా కలుపుకునే టైంలో సంగటి కనుక లూజ్గా అనిపిస్తే ఇంకొద్ది కొద్దిగా రాగిపిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఒకటేసారి ఎక్కువగా వేసుకున్నారంటే గట్టిగా అయిపోతుందండి. సో చూసుకుంటూ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది మీకు అప్పుడే అర్థమైపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు సంగటి మొత్తాన్ని బాగా గెలికేసేయండి. ఎంత బాగా గెలికితే సంగటి అనేది అంత మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మొత్తం అంతా ఇలా గెలికేసుకున్న తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇలా సంగటి గెలికిన ఎమ్మటే కాస్త లూజ్గానే అనిపిస్తుందండి. 5 నిమిషాలు అలా పక్కన పెట్టామంటే గట్టి పడిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, రాగి సంగటి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, చేతికి తేమ చేసుకొని మనం సంగటిని తాకితే చేతికి అస్సలు అంటుకోకూడదనమాట. అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. ఇలా రెడీ అయిపోయిన సంగటిని కావాలంటే డైరెక్ట్గా అలాగే ప్లేట్లలో వేసుకొని తినచ్చండి. నేనైతే ఇక్కడ ముద్దలు చేస్తున్నాను. ముద్దలు చేయడానికి అందరికీ అలవాటు ఉండదు కదండి, చేతులు కాలుతాయి అన్నమాట. సో అలవాటు లేని వాళ్ళు డైరెక్ట్గా అలాగే ప్లేట్లో వేసుకొని తినేసేయండి. ఒకవేళ అలవాటు ఉంది, కొద్దిగా చెయ్యి వేడి తగిలినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇలా ఒక ప్లేట్కి తేమ చేసుకొని ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న సంగటి వేసి ముద్దలాగా చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఈ కొలతలతో నేను చెప్పినట్లుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడూ రాగి సంగటి చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలా వేడి వేడి సంగటిలోకి చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. యాక్చువల్గా బెండకాయ వేయకుంటే కనుక ఇలాంటి పచ్చడిని నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేనైతే బెండకాయ వేసుకున్నాను కాబట్టి నెయ్యి అయితే వేసుకోలేదండి. చూసారు కదా, చాలా సింపుల్గా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకా మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.